హంటా వైరస్ అంటే ఏంటో తెలుసా మీకు? కరోనా వైరస్ వచ్చింది 2020లో. ఇప్పుడు 2026లో హంటా వైరస్ వెంటాడుతుంది. చాలామంది ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతానికి 7 మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళు ఐసోలేషన్లో ఉంచారు. అర్జెంటీనాలో ఇది వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి, దట్ ఈస్ అ డెడ్లీ డిసీజెస్. ప్రస్తుతానికి యూఎస్లో కూడా 3 స్టేట్స్ని చాలామంది క్రూజ్ షిప్ నుంచి వస్తూ ఉండగా అర్జెంటీనా నుంచి సౌత్ ఆఫ్రికా వాళ్ళని సస్పెక్ట్లో ఐసోలేషన్లో ఉంచారు. వీటి గురించి కంపల్సరీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. హంటా వైరస్ అంటే డెడ్లీ డిసీజెస్. కరోనా సోకితే మాత్రం 1% మాత్రం అది మనకు ఇబ్బంది పడుతుంది. 99% బ్రతికే ఛాన్సెస్ ఉంది. కానీ హంటా వైరస్ ఒక్కసారి సోకిందంటే 40% ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓన్లీ 60% బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. దెర్ ఇస్ నో మెడిసిన్స్ టు సేవ్ యూ. ఇట్ ఈస్ వెరీ డెడ్లీ డిసీజెస్. 20 వైరస్ని కలిపితే అది హంటా వైరస్. దీని గురించి నేను స్టెప్ బై స్టెప్ సిమ్టమ్స్ ప్లస్ అన్నీ ఒక డీటెయిల్గా చెప్తాను. కంటిన్యూ వాచ్ చేయండి. ప్రస్తుతానికి హంటా వైరస్ అనేది ఇద్దరు డచ్ ట్రావెలర్స్ వాళ్ళు అర్జెంటీనాను చూడడానికి వెళ్ళారు. అక్కడ రోడ్ ట్రిప్ చేస్తూ ఉండగా డస్ట్ పార్టికల్ కంటామినేట్ అయ్యి వాళ్ళు అర్జెంటీనా నుంచి సౌత్ ఆఫ్రికాకు ప్రయాణమయ్యారు. ఆ టైంలో అతను ఇన్ఫెక్ట్ అయ్యారు ఆల్రెడీ ఎయిర్ కంటామినేషన్తో. అతని హస్బెండ్ సిమ్టమ్స్ లైక్ ఇనిషియల్ పీరియడ్, కఫ్, డిజీనెస్, హెడేక్ ఫస్ట్ 1 to 3 days అలా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత షార్ట్నెస్ ఆఫ్ సివియర్ ఫేజ్ అంటే షార్ట్నెస్ ఆఫ్ ద బ్రీతింగ్ తీసుకోలేడు అతను. చాలా డిఫికల్ట్గా బ్రీతింగ్ ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది సడన్గా డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇట్ విల్ ఎఫెక్ట్ క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్స్. సో అతను ఇమ్మీడియట్ 7 daysలోనే అతను చనిపోయారు. అతను ప్రయాణిస్తుండగా అర్జెంటీనా నుంచి సౌత్ ఆఫ్రికా షిప్లో ప్రయాణిస్తుండగా అతను చనిపోయారు. ఆమె వైఫ్ కూడా సోకింది ఈ మహమ్మారి హంటా వైరస్. ఆమె పేరు హెలీనా. ఆమె సౌత్ ఆఫ్రికాకు ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారం రోజులకి ఆమె కూడా చనిపోయింది. అక్కడ ఉన్న డిసీజ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇది హంటా వైరస్ అని వాళ్ళు నిర్ధారించారు. దే హ్యావ్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ ద హంటా వైరస్. సో ఆ క్రూజ్ని కూడా ఐసోలేషన్లో పెట్టేశారు. దీనికి అది దేనివల్ల వస్తుందంటే ర్యాట్స్ అండ్ మైస్, రోడెంట్స్. దీంతోపాటు ఇది వస్తుంది హంటా వైరస్. అది కాకుండా హ్యూమన్ టు హ్యూమన్ కూడా కంటామినేట్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే ఎయిర్ బోర్న్ డిసీజెస్, ముఖ్యంగా యాంటీవైరస్ అంటారు దీన్ని. ఇందులో యాంటీవైరస్ అనేది అర్జెంటీనాలో ముఖ్యంగా 2018లో 18 to 20 మెంబర్స్ ఆల్రెడీ సడన్లీ డెత్ అయ్యారు చాలామంది. ఈ 2018 నుంచి మళ్ళీ ఇప్పుడు 2026లో ఆల్రెడీ 3 మెంబర్స్ అనేది చనిపోయారు. దీని గురించి దిస్ ఈజ్ వెరీ డెడ్లీ డిసీజెస్. సో హంటా వైరస్ అనేది ముఖ్యంగా ఫ్లూ సిమ్టమ్స్, జనరల్గా హెడేక్ వస్తుంది. ఆ తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్. ఇది ఎయిర్ కంటామినేషన్ వల్ల హంటా వైరస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి కంటామినేట్ అవుతుంది. సేమ్ లైక్ కరోనా 2 అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైతే హంటా వైరస్ అనేది సోకుతుందో యాంటీవైరస్ కూడా అంటారు. సోకిన వెంటనే దగ్గు వస్తుంది. దగ్గులో డ్రాప్లెట్స్ డ్రై అయ్యి ఎయిర్లో కంటామినేట్ అవుతాయి, ఎయిర్లో డిస్పర్స్ అవుతాయి. ఆ ఎయిర్లో పక్కనున్న సరౌండింగ్లో ఎవరైనా హ్యూమన్ టు హ్యూమన్ కంటామినేట్ అయ్యి అతనికి కూడా సోకే ఛాన్సెస్ 100% ఉంది. సో దగ్గుతున్నప్పుడు, జలుబు వచ్చినప్పుడు, తుమ్మినప్పుడు, సో యూ హ్యావ్ టు మస్ట్ టేక్ కేర్. యూ షుడ్ యూజ్ మాస్క్. హంటా వైరస్ ఇలా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి స్ప్రెడ్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సేమ్ లైక్ కరోనా. ఇది ఇనిషియల్ ఫేజ్ 1 to 3 days. ఇలా ఇనిషియల్ ఫేజ్లో కోల్డ్ అండ్ కఫ్లో అలా సిమ్టమ్స్ వస్తాయి. సివియర్ ఫేజ్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ స్లోయింగ్ డౌన్ యువర్ బ్లడ్ ప్రెషర్, బీపీ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అండ్ blood vomitings. It is a severe phase. Okay, you must take care. ఇప్పటి వరకు హంటా వైరస్కి మెడిసిన్ లేదు. దిస్ ఈజ్ వెరీ డెడ్లీ డిసీజెస్. 40% confirmed you dead. So 60% there is a chances of to live. So
ఇంకా మెడిసిన్ రాలేదు. ఇది యుఎస్లోనే 3 కాంటినెంట్లో ఎవరైతే షిప్ నుంచి అర్జెంటీనా షిప్ నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి యుఎస్ వెళ్ళారో వాళ్ళకు కూడా ఆల్రెడీ కంటామినేట్ అయింది. ప్రస్తుతానికి డిసీజ్ కంట్రోల్ యూనిట్ ఈ షిప్లో నుంచి ఎవరెవరైతే ఆ కంట్రీకి వెళ్ళారో వాళ్ళందరినీ ఐసోలేషన్లో ఉంచారు. మెడికల్ అండర్ క్వారంటైన్స్. దే ఆర్ గోయింగ్ టు ఎగ్జామైన్ each history of their traveling history. This is very deadly diseases. Please continue watch my channel. Please do subscribe. Thank you for watching. See you in the next video. Bye bye.